అందరు బైబిల్ ఓపెన్ చేయండమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. టైటిల్ ఏం చెప్పాను నేనమ్మా? మోసపోకుడి. ఇక్కడ మోసం వచ్చిందా? ఎటు అపశృతిలో ఉన్నారు మీరు. ఇక్కడ మోసం వచ్చిందా? ఎప్పుడు మోసపోతామంట? మీరు వినువారు మాత్రమై ఉంటే, మీరు కేవలం వాక్యాన్ని వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఇక జాగ్రత్తగా విందాం, కొంచెం నేను స్పీడ్గా వెళ్తాను. ఈ ఎపిసోడు దేని విషయంలో మనం మోసపోకుండా ఉండాలని దేవుడు చెబుతున్నాడంటే, వాక్యం వినే విషయంలో, వాక్యం వినే విషయంలో. అమ్మ చూస్తున్నారా? నా వైపు చూడలేదు మీరు. నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పనా ఏమ్మా? ఈ ఎపిసోడు దేనికోసం మోసపోవద్దని చెప్తున్నానంటే, పోయిన ఎపిసోడ్ దేనికోసం మోసపోవద్దని చెప్పాను? సహవాసం విషయంలో ఎలాంటి వాళ్ళతో చేస్తున్నామో మోసపోకుండా చూసుకోండి. సరే, ఈరోజు ఎపిసోడ్కి విందాం. మిమ్మల్ని చూస్తుంటే నేను గలిబిలైపోతున్నాను. ఎవరు నా వైపు చూడలా, అందరూ ఒకరి మొహాలు వాళ్ళు చూసుకుంటున్నారు. వాక్యం వినే విషయంలో, వాక్య ప్రకారం ప్రవర్తించే విషయంలో మనల్ని మనం మోసం చేసుకోవద్దు. టోటల్గా ఈరోజు ఎపిసోడు వాక్యం విషయంలో మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఇప్పుడు నేను వినడంలో 6 రకాల మనుషులు చెప్తాను. నేను ఎన్ని రకాలు ఉంటారో తెలుసా? వినే దాంట్లో, వినే విధానంలో 6 రకాలు ఉంటారు. అర్థమవుతుందా? ఏ రకం కరెక్ట్ అయిందో మీరే చెబుదురు కానీ, ఏ రకం మోసకరమైందో మీరే చెబుదురు కానీ, ఏ రకం కరెక్ట్ అయిందో మీరే చెబుదురు కానీ. ఎందుకంటే మీరు వినువారు మాత్రమై ఉంటే ఏమన్నాడు? మోసం చేసుకున్న వాళ్ళు అయిపోతారు. అంటే వింటే మోసపోతారా? వింటే మోసపోరు. కేవలం మాత్రం అన్నాడు అక్కడ. కేవలం వినేవారు ఉంటే మోసం చేసుకున్నట్టు. విన్నోళ్ళు అందరూ మోసపోరు. కేవలం వినేవాళ్ళు మాత్రమే ఏమవుతారు? సో వినేవాళ్ళు ఎలా ఉంటారంటే, నెంబర్ 1, ఇంగ్లీష్లో చెప్పలేండి, హ్యాబిచువల్ లిజనర్స్ అంటారు. అంటే అలవాటుగా వినేవాళ్ళు. హ్యాబిచువల్ లిజనర్స్ అంటే అలవాటుగా వింటారు. ఇదొక కోవా. మీకు అర్థమైందా? అలవాటు వినడం అంటే ఏంటంట వాళ్ళకి? వినడం ఏంటి చెప్పండి? పొద్దున్నే లేచి టీ తాగడం అలవాటు, పేపర్ చదవడం అలవాటు. హ్యాబిట్స్ అంటారు కదా, అదే నేను అంట, హ్యాబిచువల్ లిజనర్స్. టీవీ చూడడం అలవాటు, సినిమాలు చూడడం అలవాటు, బైబిల్ చదవడం అలవాటు. అంటే అలవాటు పడ్డారు కనుక వింటున్నారు, ఎంత అయిపోయింది. అంటే వీళ్ళు వినడానికి ఏమయ్యారు చెప్పండి? అలవాటు పడ్డారు కనుక వింటున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే నీకు అలవాటు, అది వినడం అలవాటు చేసుకున్నావు అంతే. అలవాటు వల్ల, ఊరక వినడం అలవాటు చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీకు ఉపయోగం లేదు, చెప్పిన నాకు ఉపయోగం లేదు. విన్న తర్వాత వినడం ఒక్కటే నీకు అలవాటు, ప్రవర్తించడం అలవాటు చేసుకోలేదు. తద్వారా ఎవరికి ఉపయోగం? వీళ్ళు ఒక రకమైన లిజనర్స్ అన్నమాట, శ్రోతలు. రెండో రకం శ్రోతలు ఎలాగుంటారంటే ఇగ్నోరెంట్ లిజనర్స్. అంటే నిర్లక్ష్య స్వభావంతో వింటూ ఉంటారు, నిర్లక్ష్య వైఖరితో వింటూ ఉంటారు. అయ్యో, మనం దైవ సన్నిధిలో ఉన్నామే, వినబడుతున్నది దేవుని మాటలే, ఏ మాట ద్వారా దేవుడు మనల్ని ఖండిస్తాడో, నాలో ఉన్న తప్పుని ఎత్తి చూపిస్తాడో, ఏ మాట ద్వారా నన్ను ఖండిస్తాడో, ఏ మాట ద్వారా నన్ను గద్దిస్తాడో అన్న భయం ఉండదో.
నిర్లక్ష్యంగా వింటారు. ఎందుకంటే గుడికి రావాలి కాబట్టి ఆదివారం వస్తున్నాం, సరే కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నాం, అందరితో పాటు రాకపోతే అయ్యగారు అడుగుతారు, అది ఇది కాదంటే నలుగురు సంఘ పెద్దలు నాకు పంపుకొస్తారు, ఈ తంటాలంత ఎందుకు, పోయి కనబడొద్దు అయిపోలే. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కానీ ఎలా కూర్చుంటారంటే నిర్లక్ష్యంగా కూర్చుంటారు. ఏదో వచ్చాం కదా, పోనీలే ఈ కొత్త టైం అయిపోతే వెళ్ళిపోతాం కదా, అలాగా దేని మీద శ్రద్ధ ఉండదు. సో వాళ్ళ కూడా వారికి ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, దేవుడికి అసలే ఉపయోగం ఉండదు. ఎన్ని రకాల శ్రోతలు విన్నారు ఇప్పుడు మీరు? శ్రోతలు అంటే వినేవారు అమ్మా, 2 రకాలు. మొదటి రకం ఏంటట? అలవాటుగా వింటారంతే. రెండో రకం ఏంటట? వస్తారు కానీ వినడంలో కూడా ఏంటి? నిర్లక్ష్యం అంటారు. మధ్యలో ఒకళ్ళు ఏంటది? మాకు ఉప్పాడు సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. సరే, మూడవ రకం శ్రోతలు ఎలాగ ఉంటారంటే యారగంట్ లిజనర్స్, అంటే తలబిరుసు శ్రోతలు. ఏ శ్రోతలు ఎలా వింటారంటే వీళ్ళు తలబిరుసుగా వింటారట. వీడు చెప్పాలి, మేము వినాలి. అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని అంచనా వేస్తూ ఉంటారు. వీడు బతికేట మాకు తెలియదా, వీడు చెప్తున్నాడు మేము వింటున్నాం, మా దరిద్రం కాకపోతే. అంటే ఎవరు బలహీనతలు వాళ్ళకున్నా అందరు కలిసి దేవుడి పాదాల దగ్గర ఒప్పుకోవాలన్న దేని మనసు ఉండదు. అంటే నేను ఆడికంటే బెటర్ అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ వాక్యం వాళ్ళకి సరిపోద్ది, ఆ వాక్యం వాళ్ళకి సరిపోద్ది, ఇలా చెప్పుకుంటా వీళ్ళే కరెక్ట్గా ఉన్నట్టు తలబిరుసుగా బిహేవ్ చేస్తుంటారు, బయటికి కనపడరు. సో ఈ రకమైన శ్రోతలు కూడా ఉన్నారు. ఇక 4వది జాగ్రత్తగా, వీళ్ళు ఇంటలెక్చువల్ లిజనర్స్ అంటారండి. 5వ రకం ఏంటి? ఇంటలెక్చువల్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఈ ఇంటలెక్చువల్ శ్రోతకి, ఈ జ్ఞానవంతుడైన ఈ శ్రోతకి నెక్స్ట్ నేను చెప్పే రెఫరెన్స్ కూడా ఆయన చెప్పగలడు. మరియమ్మ గారు, అమ్మ మీ పేరు? ఇప్పుడు మరియమ్మ గారు పక్కన పాస్టమ్మ గారు ఉన్నారు అనుకోండి. ఒకవేళ పాస్టమ్మ గారు ఇంటలెక్చువల్ లెజర్ అన్నారు అనుకోండి కొంచెంసేపు. ఇప్పుడు మరియమ్మ గారికి నేను చెప్పే రెఫరెన్సు నాకంటే ముందే చెప్పేస్తుంది ఆవిడ. అంటే నేను దేని తర్వాత ఏం చెప్తాను ఆవిడకి ముందే తెలుసు. అంటే అంత ఇంటలెక్చువల్, అంత జ్ఞానం, అంత తెలివితేటలు కలిగిన వాళ్ళు. నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకంటే ముందుగా నెక్స్ట్ ఏ వచనం చెప్పగలనో అది కూడా చెప్పేసే వాళ్ళు ఉంటారు. అన్ని తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ కుటుంబంలో భార్య భర్తలకు మధ్య సమాధానం ఉండదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం ఉండదు. నీ తెలివితేటలు దేనికి పనిచేస్తున్నాయి సమాధానం లేకుండా? సో దీనివల్ల కూడా ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఇక 6వది చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎన్నైనా నాన్న? 4 అయినా. 5 చెప్తున్నాను, వినండి దయచేసి. వీళ్ళు సెలెక్టివ్ లిజనర్స్ అంటారు. సెలెక్టివ్ లిజనర్స్ అంటే వీళ్ళని ఎలా చెప్పాలంటే తెలుగులో పాక్షిక శ్రోతలు అంటారు. పాక్షిక. 1 గంట మెసేజ్ చెప్పారు అనుకోండి, ఓ పాస్టర్ గారు మీకు ఇలా చెప్పనివ్వండి, సెలెక్టివ్ లిజనర్స్ అంటే ఎలా ఉంటారో. చాలామంది, ఎక్కువ శాతం మంది ఇల్లే ఉంటారు సంఘాలలో. ఓ పాస్టర్ గారు అంట ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాడంట, వెళ్ళిపోయాడంట. అదే పాస్టర్ గారిని మళ్ళీ 5 సంవత్సరాలకు ఆ సంఘం వాళ్ళే వాక్యం చెప్పించుకోవడానికి పిలిచారట. అర్థమైంది నా భాష? అదే సంఘస్థులు అదే పాస్టర్ గారిని మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత మెసేజ్ చెప్పడానికి పిలిచారట. అప్పుడు ఒక ఆవిడ భోజనానికి పిలిచింది. ఒక ఆవిడ భోజనానికి పిలిస్తే ఆవిడ అన్నదంట, అయ్యగారు మీరు 5 ఏళ్ల క్రితం చెప్పిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తుందండి అన్నదంట. అమ్మా అవునమ్మా చెప్పింది నాకే గుర్తులేదు బాబు, ఇంతకీ ఏం చెప్పాను ఆ రోజు అంటే, ఆ రోజు ఆ గంప కింద కోడిపెట్ట గుడ్డెట్టిందని చెప్పారు కదండి. మరి కోడిపెట్ట గుడ్డెట్ట కోడి పుంజెడుతుందా? అంటే పాక్షిక శ్రోతలు అంటే
వాక్యం గుర్తుండదు వాళ్ళకే. మరి ఏం గుర్తుంటుంది? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి కోడిపెట్ట గుడ్డెత్తింది, గంప కింద ఎట్టాడు, లేకపోతే లేచిపోయింది, గంప ఎత్తంగానే పారిపోయింది, ఇలాంటి గుర్తుండిపోతాయి అన్నమాట. అంటే మెసేజ్ అంతా ఏం అవసరమైన ఏవి గుర్తుపెట్టుకోరు. మరేం గుర్తుపెట్టుకుంటారు? అలా ఎగ్జాంపుల్ ఏదైనా అర్థం కావడానికి చెప్తారు చూసారా, అది మాత్రం మైండ్లో ఫీడ్ అయిపోద్ది. వీళ్ళని ఏమంటారు? పాక్షికమైన శ్రోతలు. దీనివల్ల కూడా ఎవరికి ఉపయోగం ఉండదు. ఎన్నేని చివరికి చెప్తున్నా చూడండి దయచేసి. ట్రాన్స్ఫార్మ్డ్ లిజనర్స్ అంటారు, పరివర్తన చెందిన శ్రోతలు. ఈ పరివర్తన చెందిన శ్రోతలు ఎలాగుంటారో ఇప్పుడు మనం అందులో భాగంగానే నేర్చుకుంటాం. ఇదంతా నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మీరు వినువారు మాత్రమై ఉంటే టోటల్గా మిమ్మల్ని మీరే డిసీవ్ చేసుకున్నట్టు, మోసం చేసుకున్నట్టే. కాబట్టి ఈ వినే వాటిల్లో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 5 రకాలు ఏ రకానికి చెందాం? మనం పెట్టకథలు గుర్తుపెట్టుకునే జాబితాలో ఉన్నామా? మెసేజ్ని గాలికి వదిలేసి, లేకపోతే నేను ప్రసంగం చెప్తుంటే నాకంటే ముందే నెక్స్ట్ వచ్చినని చెప్పి అంత ఇంటలెక్చువల్గా ఉండి కూడా ఏ సమాధానం లేని స్థితిలో ఉన్నామా? తలబిరుసుగా వింటున్నామా? లేకపోతే నిర్లక్ష్య వైకృతం వింటున్నామా? ఆదివారం కాబట్టి అలవాటుగా వచ్చి కూర్చొని పోతున్నామా? ఇన్ని రకాల శ్రోతలు ఉన్నారు. మనం ఏ శ్రోతల్లో ఉన్నాం? ఈ 5 రకాలలో. ఈ 5 రకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. చివరిది ఏంటంటే పరివర్తన చెందిన శ్రోతలు. వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు, జాగ్రత్తగా ఏం చేస్తారు? వింటారు. ఆ వినడంలో కూడా ఇమ్మర్స్ అయిపోతారు, అంటే మునిగిపోతారు. వాక్యం చెప్పేటప్పుడు ఆ చెప్పే సందేశంలో ఏమైపోతారు? మునిగిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే ఋషులు లేదా మహా ఋషులు వాళ్ళు మఠం వేసుకుని కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతే నెత్తి మీద గద్దలు వచ్చినా, కొంగలు వచ్చినా, ఏమొచ్చి రెట్టలేసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కాళ్ళు తిమ్మిరెక్కినా, కాళ్ళ కింద సెదట్టిందా, ఇవి కూడా చూసుకోరు. పక్కన జెర్రులు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, పాములు వస్తున్నాయా, అవి కూడా చూసుకోరు. అలాగ నిమగ్నమైపోతారు, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. సో ఈ పరివర్తన చెందిన శ్రోతలు ఏం చేస్తారంటే సంఘంలో చెబుతున్న వాక్యం పట్ల మనస్సును కేంద్రీకరిస్తారు. రెండోది, పరివర్తన చెందిన శ్రోతలు లేదా వినేవారు ఏం చేస్తారంటే ఏదైనా మాట మీ హృదయాన్ని తాకినప్పుడు కళ్ళు పెద్దవి చేస్తారు. ఏదైనా మాట మీ హృదయాన్ని తాకినప్పుడు అవునా అని ఏం చేస్తారు? కళ్ళు పెద్దవి చేస్తారు. కొన్నిసార్లు గుండె కూడా బద్దలైపోద్ది. కొన్నిసార్లు ఏమైపోద్ది? హృదయం తెరవబడుతుంది. అది మనోనేత్రము, మనోహృదయం. కొన్నిసార్లు ఆ మనోహృదయం కూడా బద్దలైపోయే పరిస్థితి ఉంటుంది. చాలామందికి వాక్యం వింటారు, చలనం ఉండదు, హృదయం పగలదు, ఆశ్చర్యం అనిపించదు. కారణం ఏంటంటే ఆ పైన 5 రకాల శ్రోతల్లో ఏదో శ్రోతకి ఈ పని చేయవు. పరివర్తన చెందినవాడు వినే విధానం వేరు. చాలా ఆసక్తిగా వింటాడు. అందుకే నేను బైబిల్లో మనం చదువుతుంటే 119 కీర్తన 18వ వచనంలో ప్రార్థన చేసుకోవాలి. మనం పొద్దున్న గుడికి వచ్చేటప్పుడే, ప్రభువా నాకు తెలియని ఏమన్నా ఉంటే నేర్పించు, నా కళ్ళు మూసుకుపోయి బతుకుతున్నానేమో, నా కళ్ళు తెరిపించు, అంధకారమైన నా హృదయం తెలుసుకోలేని సంగతులు ఏమైనా ఉన్నాయేమో, ఈరోజు ఆ లూదియాలాగా నా హృదయాన్ని తెరువు కదా. ఏదో నేను గుడికి వెళ్తున్నాను, వస్తున్నాను, బైబిల్ అంతా వాక్యం అంతా నాకు తెలిసింది, మర్మాలు మా అయ్యగారు చెప్తారు, బాగా చెప్తారు అని నేను ఇలాగ ఈ ముసుగులోనే ఉన్నాను. ఒక అన్యురాలైన రాహాబు గుండె బద్దలు కొట్టినట్టు నా గుండెలో బద్దలు కొట్టయ్యా. రాహాబు ఏం చేసిందంట? దేవుడు చేసిన మహత్కార్యాలు, ఇశ్రాయేలీయుల పట్ల చేసిన ఘనమైన కార్యాలు విన్నప్పుడు నా గుండె బద్దలైపోయిందన్నది. మరి ఇక్కడ మీరు వింటున్న మాటల వల్ల మీ గుండె ఎందుకు బద్దలవట్లేదు? రాహాబు అంతటి వేశ్య మారిపోతుంది,
మనం ఎందుకు మారట్లేదండి? మనం ఎందుకు పరివర్తన చెందట్లేదు? ఆలోచించండి ప్రియులారా. ప్రార్థన చేసుకోవాలి. ఉదయం వచ్చేటప్పుడే మనం మోకరించి, అయ్యా నా కళ్ళు మూసుకుపోయి పనులు ఏమైనా చేస్తున్నామో నా కళ్ళు నీ వాక్యం ద్వారా తెరువు. అదే భక్తులు చేసిన ప్రార్థన. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు అయ్యా నా కళ్ళు తెరువు. పరివర్తన చెందిన శ్రోత వినేవారు ఇలాగ ప్రార్థన చేస్తారేమో తెలుసయ్యా, నాకు తెలియని ఇంకా నేనేమైనా నేర్చుకునే ఉంటే నా కనులకు మరుగైన వాటిని నాకు తెలియపరచు. తర్వాత చూడండి దయచేసి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ, 16వ అధ్యాయం 14 అపోస్తుల కార్యాలు, అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఏం చేస్తుందంట? వింటుందంట. విని మోసపోని వారు పరివర్తన చెందిన శ్రోతలు. ఆ పరివర్తన చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతారు ఆలయానికి, మందిరానికి, ఆరాధనకి. రెండోది విని చూడండి, ఆవిడ వింటుందట. చదవండి. ఆమె ఓదారంగుపొడిని అమ్ముకొని తుయతేర పట్టణస్తురాలు, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. అంటే వాక్యం వింటుంటే ఏం తెరవబడింది? మరి మనకేంటి మూసుకుపోతున్నాయి? వాక్యం వింటున్నప్పుడు హృదయం తెరవబడాలండి. మనకు మనసు ఉంటే మన మనసుకు నొచ్చుకోవాలండి. మనకు నొచ్చుకుంటే, మనస్సాక్షి ఉంటే మనం మారాలండి. విని మారని వాడే తన్ను తాను మోసం చేసుకునేవాడు. విని కూడా మారవలసిన అవసరం ఉండి మారడానికి ఇష్టపడని వాడే తన్ను తాను మోసం చేసుకునేవాడు. మారడానికి అవకాశం ఉండి కూడా మారడానికి ఇష్టం లేనివాడు, మార్పు చెందడానికి ఇష్టం లేనివాడు తన్ను తాను మోసం చేసుకున్నవాడు. ఎన్ని చెప్పమంటారు చెప్పండి? మన బలహీనతలు ఏంటో మనకు తెలియవా? వింటున్నప్పుడు, దేవుడు వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ద్వారా గద్దించబడుతున్నప్పుడు ఇది మన బలహీనత, ఇది మనకు ఉండకూడదని మనకు తెలియదా? మన పక్కలకు తెలియకపోవచ్చు, మన పాపం ఏంటో మనకు తెలియదా? మారాలి, మార్పు చెందాలి. అది పరివర్తన అంటే. నువ్వు కేవలం వినేవాడివి మాత్రమై ఉండి విన్నదాని ప్రకారం ప్రవర్తించకపోతే, మారకపోతే, సరి చేసుకోకపోతే, దిద్దుకోకపోతే నిన్ను నువ్వే, అదే చెప్పాడు. వాక్యం విషయంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటున్న చూడండి అక్కడే. గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. వాక్యం మీద ఏం చేయాలి? మనం గురి పెట్టాలి. మన చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? తిరుగుతుంటారు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి, తప్పు లేదు. కానీ మీ మనసంతా దేని మీద ఉండాలి? అది. పరివర్తన చెందిన శ్రోతలు వినే విధానం ఏంటంటే మనసు వాక్యం మీద పెడతారు. ఇంకేమన్నాడు? అక్కడే ఉందక్క, లక్ష్యముంచెను. చాలక్క, 2 చెప్పాను నేను ఇక్కడ. 2 ఏం చెప్పాను? ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాడు పరివర్తన చెందినోడు. ఏమని? అంతా నాకు తెలిసి నేను అనుకోవద్దు నాయనా, ఈరోజు నీ సన్నిధానానికి వెళ్తున్నాను, నీ దాసుని ద్వారా మాట్లాడు. నా కన్నులకు మరుగైనవి, నా మనోనేత్రాలకు మరుగైనవి ఏవైనా ఉంటే బయలుపరచు. నా కన్నులు తెరువు. ఎన్లైటన్ మీ, నా కళ్ళు తెరువు, నన్ను వెలిగించు. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలి దేవుని మనసుతో. వచ్చిన తర్వాత వాక్యం వింటున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దంట. మరి ఏం చేయాలంట? ఆవిడేం చేసిందంట? లక్ష్యం ఉంచిందట. అలా లక్ష్యం ఉంచినప్పుడు హృదయం తెరవబడుద్ది. ఏం తెరవబడుద్ది? అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్రతికేంటి, మా అమ్మ మా నాన్నోళ్ళ ఊర్లో ఉన్న గౌరవం ఏంటి, నేను చేసే పని ఏంటి, నేను చేసే పద్ధతి బాగోలేదు, నలుగురో తిరుగుతున్నాను, ఈ చిన్న చిన్న వ్యసనాలకే నా పరువు ఎందుకు తీసుకోవాలి, నా గౌరవాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి,
అని ఆలోచనలో పడతాడు. బలహీనతలు ఏమైనా ఉన్నప్పుడు అవి మానుకోవాలి అనే మనసు రావాలా. అదే హృదయం బద్దలైపోవడం అంటే, అదే హృదయం తెరవబడడం అంటే. ఎన్ని చెప్పినా కూడా ఆడు అలా చెప్పుకుంటూ పోతాడు, మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతామంటే రావడం వల్ల, వినడం వల్ల దేనికి ఎవరి వల్ల ఉపయోగం ఉండదండి. ఇప్పుడు ఒక విషయం సింపుల్గా చెప్తాను. మీరు వాక్యము శరీరధారి. ఈ వాక్యం ఎంతమందికి తెలిసి చెప్పండి? వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం 12, 8 ఈ వచనాల మధ్య భాగం చదువుతుంటే, వాక్యం శరీరాన్ని ధరిస్తే ఏమయ్యాడు? వాక్యము శరీరాన్ని ధరిస్తే ఏమయ్యాడు? యేసయ్యాడు. వాక్యము ఏమి ధరించింది చెప్పండి? శరీరం వాక్యాన్ని ధరించింది. పోనీ ఇలాగ చెప్పనివ్వండి, శరీరం ఏమి ధరించింది? వాక్యం ఏం ధరించింది? ఈ రెండిటి అర్థం ఒకటే. వాక్యం శరీరాన్ని ధరించిందన్నా, శరీరం వాక్యాన్ని ధరించిందన్నా రెండు మింగిలైపోతున్నాయి, కలిసిపోతున్నాయి. అంటే అణువు నీ శరీరంలో వాక్యం ఉంటే, లేదా వాక్యము శరీరాన్ని ధరిస్తే యేసు అవుతాడు. సింపుల్ కొటేషన్స్ ఇవే. వాక్యము శరీరాన్ని ధరిస్తే యేసు అవుతాడు. అర్థమైందా నా భాష? వాక్యం బుర్రలెట్టుకుంటే చెప్పండి అమ్మా, సాతానుడు అవుతాడు. అదేంటండి అంత మాట అన్నారంటే, రెండు వాక్యంలో నుంచి చెప్తున్నాను నేను. యేసుకు వాక్యం తెలుసా లేదా? తెలుసు. సాతానుకు వాక్యం తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు యేసుకు సాతానికి తేడా చెప్పండి నాకు. యేసు వాక్యము శరీరాన్ని ధరించాడు కాబట్టి యేసయ్యాడు. వాక్యాన్ని బుర్రలో మాత్రమే పెట్టుకున్నాడు. ఎవరు? ఇక్కడ నుండి దుముకుము, నీ తండ్రి దేవదూతలను పంపిస్తాడు, వారు వచ్చి నీ పాదములు రాతికి తగలకుండా నిన్నెత్తి పట్టుకొందురు అని ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడి ఉన్నది కదా అని ఎవరికి వాక్యం చెప్తున్నారు? సాతాను. అంటే వాడికి వాక్యం కంఠోపాఠం. వాడికి బుర్రంతా ఏముంది? వాక్యం ఉంది. బుర్రలో వాక్యం ఉంది. ఏముంది చెప్పండి? బుర్రలో వాక్యం ఉంది. కానీ అది దేన్ని ధరించలేదు. అంతే. వాక్యం శరీరంలో అణువున ఎక్కితే, ఆ ఎక్కినోడు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే యేసు అవుతాడు, లేదా క్రైస్తవుడు అవుతాడు. కేవలం బుర్రలో మాత్రమే పెట్టుకుంటే చెప్పండి, శరీరంలోకి ఎక్కించుకోడు, మనసులోకి ఎక్కించుకోడు, వాక్య ప్రకారంగా ప్రవర్తించడు. అలా ప్రవర్తించిన వాడు ఎవడు చెప్పండి? సాతానుగాడు. వాడికి వాక్యం తెలుసు, వాడికి వాక్యం గుర్తుంది, వాడికి రెఫరెన్స్లు అన్నీ తెలుసు, కానీ వాక్య ప్రకారం ప్రవర్తించడం. దేవునికి దెయ్యానికి ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ మోసపోవద్దని ఎందుకు చెప్తున్నానంటే, అసలు మోసానికి మూల పురుషుడు ఎవడు? వాడే కదా. ఇప్పుడు కేవలం వాక్యం, ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి వాక్యాలు బాగా తెలుసండి. తెలిసిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? ఏమ్మా, అందుకేనండి పెద్దోళ్ళని పట్టుకుని యేసుప్రభు అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. వాళ్ళు శాస్త్రులైనా పరిచయలైన, ఎందుకంటే వాళ్ళకు వాక్యం బాగా తెలుసు, కానీ దాన్ని ఎక్కించుకోరు, పాటించరు. అందుకన్నాడు కదా 23వ అధ్యాయం మత్తయి సువార్తలు అంటాడు, అయ్యా వాళ్ళు ఉన్నారు చూసారా, ఎవరు వాళ్ళు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీల. వాళ్ళ గురించి మాట్లాడుతూ, మీరు వాళ్ళు చెప్పినవి వినండి, వాళ్ళు చెప్పినవి వినండి అని వెంటనే ఏమంటాడంటే, వాళ్ళు చెబుతురే కానీ చెయ్యరు. అంటే సాతాను కూడా వాక్యం చెప్తున్నాడు కదా, వాడు కూడా చెప్తాడు. ఎందుకంటే వాడు గుర్తు, వాడికి వాక్యం తెలుసు. అంటే వాక్యం తెలిసి చెప్పినంత మాత్రాన చెప్పండి మనం మోసపోనట్ట?
ప్రవర్తన లేకపోతే మనకు బైబిల్లో 66 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని ప్రకటనల గ్రంథం వరకు కంఠోపాఠం చేసిన, అనర్గళంగా వాక్చాతుర్యంతో వాక్యాలు వల్లించిన, ఇక్కడ కూర్చొని 1 గంట ప్రసంగం నేను అనర్గళంగా మాట్లాడిన, రెఫరెన్స్ బైబిల్ తీయకుండా చెప్పిన, నా బ్రతుకుల వాక్యాన్ని అన్వయించుకోకపోతే నేను మాట్లాడే మాటలు నా బతుకు తెరుగు పనిచేస్తేమో కానీ నా ఆత్మీయ జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడవు, నన్ను నిత్య జీవానికి చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడవు. అందుకన్నాడు, మీరు వాక్యాన్ని బుర్రలో పెట్టుకునే సాతాను సంబంధుల్లాగా ఉండొద్దు, వాక్యాన్ని ధరించిన, శరీరాన్ని ధరించిన క్రీస్తు వలె మీరు ఉండండి, అప్పుడు మీరు క్రైస్తవులు అవుతారు అన్నాడు. కనుక వాక్య విషయంలో మనం ఏం చేయకూడదు చెప్పండి అమ్మా, మోసపోకూడదు. మీరు వాక్యాన్ని వినువారు మాత్రమై ఉంటే, వాక్యాన్ని తెలుసుకున్నవారు మాత్రమై ఉంటే, వాక్యాన్ని కంఠోపాఠ మాత్రమే చేసిన వారు ఉంటే, దాన్ని మీ జీవితంలో ప్రవర్తనలోకి మలచకపోతే మిమ్మల్ని మీరే మోసం. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా చూసేవాడిని అనమాట. మావాడు కూడా ఈ మధ్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా 2 మార్కర్లు కొనక్కరా అమ్మా అన్నాడంట. ఏం చెప్పాడు పాస్టర్ గారు? మార్కర్లు కొనక్కరమ్మన్నాడు కదా. ఏం చేస్తారా మార్కర్లతో? మీలో కూడా చాలామందికి అలవాటు ఉంటుంది. ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే ఏం చేస్తారు? బైబిల్లో చెప్పండి అమ్మా, గీతలు పెట్టుకుంటారు కదా, మన భాష అది. బైబిల్ ఏం చేస్తారు? హైలైట్ చేస్తారు దాన్ని కదా, అండర్లైన్ చేసుకోవడం, మార్క్ చేసుకోవడం, గీతలు ఎట్టుకోవడం, గీట్లు ఎట్టుకోవడం, ఇయే మొత్తానికి ఎలా రాసేసి పామేయడం. రైట్. ఎందుకు పామారు మీరు అమ్మా? అర్థం కాల. అది చాలామందికి అలవాటు. సరే, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఈ మాట బాగా వినండి. ఈ రోజుకి ఒక్క మాట చాలు నన్ను అడిగితే. వాక్యాన్ని నువ్వు మార్పు చేయడం కాదు, బాగా వినాలి ఈ మాట. వాక్యాన్ని నువ్వు మార్కు చేయడం కాదు, ఏదో నల్ల అక్షరాలతో ఎర్ర పెన్నెట్టేసో, పసుపు రంగు పెన్నెట్టేసో, గ్రీన్ కలర్ పెన్నెట్టేసో వాక్యాన్ని నువ్వు మార్కు చేయడం కాదు. వాక్యము నిన్ను మార్కు చేయాలి. నీ నల్ల గుండెల్లో దాగున్న పాపం ఏదైతే ఉందో, నల్లక్షరాలు నువ్వు మార్కు చేయడం కాదు. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? అది నిన్ను మార్కు చేయాలి. అప్పుడు మనం పరివర్తన చెందిన శ్రోతలు. ఎన్నిసార్లు టిక్కిలు పెడితే ఏంటి ఉపయోగం? నా జీవితంలో నేను ఫస్ట్ టైం నేను మారు మనసు పొందినప్పుడు విన్న వాక్యము నా జీవితంలో లైఫ్లో నేను మర్చిపోను. యోహాను మొదటి పత్రిక 2:16 నుండి మనం చదువుతుంటే 18 వచనాల మధ్య భాగం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము వాక్యము నన్ను మార్క్ చేసింది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. లోకములో ఉన్నదంతే అనగానే ఎలా చెప్పేసి భూలోకం అని కాదు, ఆ లోకమే ఈ శరీరం. ఈ మట్టి దేహమే లోకం. ఈ మట్టి దేహం అని ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట? 3 అన్నాడు. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 గర్వం, జీవపుడంబం. ఈ 3 దేవుని వలన పుట్టినవి కావు. అంటే పక్క ఎవరి వల్ల పుట్టేవి? అపవాది వల్ల. ఈ 3 జరిగించిన వాడు చస్తాడు, దిక్కుమాలిన సావు చస్తాడు, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని ఉంది. నన్ను వాక్యం మార్క్ చేసింది. వాక్యం మన జీవితాన్ని మార్క్ చేస్తే, నీలో ఉన్న లోపాన్ని మార్క్ చేస్తే మార్పు వస్తుంది. వాక్యాన్ని నువ్వు మార్క్ చేస్తే గీటు వస్తుంది, ఏమి రాదు, పామేసినట్టు అయిపోద్ది. చాలామంది మార్కులను చూసేసి అయ్యో బాబోయ్ చితక చదివేసి ఉంటాడు రా బాబు బైబిల్ అనుకుంటారు. అనుకోరా?
నలిపేసి నవిలేసి ఉంటారండి బాబు. ఎందుకంటే ఆ మొత్తానికి పామేసి ఉంటారు కదా. అయ్యి బాబు ఇన్ని గీట్లు ఎట్టి ఇన్ని రాతలు రాశాడంటే మడ్డి బట్టి ఉంటుందా బైబిల్? ఎందుకంటే పామి 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 ఏం పడుతుంది మరి? మడ్డి బట్టక. కాబట్టి మార్కులు చూసి మోసపోకండి. మార్కులు అంటే గీతలు. గీతలు చూసి మోసపోకండి. గీతలు పెట్టుకున్నారు కానీ వాక్యం మిమ్మల్ని గీటు పెట్టనివ్వండి. వాక్యాన్ని మార్క్ చేయడం కాదు, వాక్యం మనల్ని ఏం చేయాలి? మార్క్ చేయాలి. ఎన్ని మాటలు నేర్చుకున్నాం మనం? పరివర్తన చెందిన శ్రోత అంటే వాక్యం వింటాడు. ఎలాగ వింటాడు? లక్ష్యముతో వింటాడు, శ్రద్ధ కలిగి వింటాడు, కన్నులు తెరుచుకుంటాడు, హృదయం తెరుచుకుంటాడు, అలా తెరువుమని ప్రార్థన చేస్తాడు. ఇంకేం చేస్తాడు? చెప్పిన వాక్యాన్ని పాటించకపోతే దాన్ని ధరిస్తాడు, ప్రవర్తిస్తాడు. వాక్యాన్ని మార్క్ చేయడు. మరేం చేస్తాడు? వాక్యమే తనని మార్కు చేసేలాగా, తన లోపాన్ని ఎత్తి చూపించేలాగా వాక్యం చేత మార్క్ చేయబడతాడు. అదే కదా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో ఉన్న లోపాలు తప్పు పడదామని మొదలెట్టాడంట బైబిల్ చదవడం. మరి బ్రాహ్మణుడు కదండి అతను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆదియందు దేవుడు అని చెప్పేసి చదవడం మొదలెట్టేశాడు. ఆదియందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే అలా మొదలెట్టాడంట. అలా చదవడం మొదలెట్టిన తర్వాత మొత్తానికి అలా చదువుతూ ఉంటే ఏళ్ళలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపిస్తుందంట. అసలు ఈయన బైబిల్ ఎట్టుకుంది ఎందుకు? బైబిల్లో ఉన్న తప్పులు పట్టాలా, ఈ క్రైస్తవ్యాన్ని ఎండగట్టాలా, తప్పు పట్టడానికి మొదలెట్టాడు బైబిల్ చదవడం. చివరికి ఏమైంది? బైబిలే ఆయనలో ఉన్న తప్పులు ఎత్తి చూపించేసరికి అయ్యో బాబాయ్ నా బతుకిదా, నేను కరెక్ట్ కాదు, మారాలనుకున్నాడు, మారాడు. చచ్చిపోయేంత వరకు రేడియో ప్రసంగికుడుగా ఆయన స్వరమే అదొక రకంగా ఉంటుంది. అదొక రకమే. నాకైతే అనిపిస్తుంది ప్రభు మాట్లాడినట్టు ఉంటుంది. చిన్నప్పుడు రేడియోలో పెట్టేవారు, విశ్వాని అనే ఛానల్లో వచ్చేదన్నమాట. ఇప్పటికీ ఆయన ప్రసంగాలు ఉంటాయి యూట్యూబ్లో. చచ్చిపోయేంత వరకు ఆయన స్వరం అలాగే ఉంది. సో అలా వాక్యము మనల్ని మార్చాలా, మనల్ని తాకాల. అప్పుడు మనల్ని మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి నాన్న, మళ్ళీ చూడండి, ముగించేస్తున్నాను. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ కొనసాగిస్తాను. మూలవాక్యం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ప్రవర్తించువారునే ఉండుడి. అంటే టోటల్గా మనకి ఏమర్థం అవుతుంది? చాలా ఉందలేండి, ఈరోజు తవ్వదలేండి, ముగించేస్తున్నాను. విని ప్రవర్తించని వాడు తన్ను తాను, విని మారని వాడు తన్ను తాను, విని కూడా మారడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని వాడు. అంతే, సింపుల్గా చెప్పేయండి. కేవలం విని పాటించిన వాడు అంతే. మరి ఏం చేస్తే మోసపోనట్టు? మనం అందరం బలహీనులమే. ఒక్కరోజుకి అన్నీ రావు మార్పులు. కనీసం విన్న ప్రతిసారి ఒక్కొక్కటైనా ఏం చేయాలి? మార్చుకోవాలి. అంటే విన్నదాని ప్రకారం ఇది చెడు అని తెలిసినప్పుడు ఆ ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకున్నోడు బాగుపడ్డట్టు. ఎన్నిసార్లు చెప్పినా వింటున్నాడు కానీ ప్రవర్తించట్లేదు, అంటే దిద్దుకోవట్లేదు. అలాంటి వాడు ఏం చేసినట్టు? తన్ను తాను మోసం చేసుకుని. వాక్య విషయంలో మీకు దండం పెడతాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అది ఎంత గొప్ప ప్రసంగికుడు వాక్యం చెప్పినా కూడా మారాలన్న మనసు మీలో లేనప్పుడు గొప్ప ప్రసంగికుడికి ఉపయోగం లేదు, విన్న మీకు కూడా ఉపయోగం లేదు. మీరు మారితే మీకు ఉపయోగం, మీరు మారితే మార్చిన వాక్యానికి గౌరవం, మీరు మారితే ఆ వాక్యం చెప్పిన సేవకుడికి గౌరవం, మీరు మారితే మిమ్మల్ని కన్న తండ్రికి ఆనందం. మారకపోతే, విని కూడా మారకపోతే, ప్రవర్తించకపోతే ఇప్పుడే అన్నాడు, ఏమన్నాడు? వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే
దేవుడు మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.